దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా సజీవులంగా ఉన్నాం, అన్ని మేళ్ళు పొందుకుంటున్నాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం చూస్తే, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు. ఎప్పుడంట? బద్ధకంగా ఉంటేనే. బద్ధకస్తులు ఉంటారు కదా, బద్ధకస్తుల దగ్గరికి అంట దరిద్రం వస్తుందంట. దరిద్రమే కాకుండా ఆయుధములు వచ్చినట్టంట. ఏమవుతుందంట? లేమి అంటే ఏటో కరువు వస్తుంది మన ఇంట్లోకి. ఎప్పుడంటే బద్ధకస్తులు ఉంటేనే. కొంతమంది అవకాశం వస్తుంది. అవకాశం నువ్వు ప్రయత్నిస్తూ వస్తుంది. దీపం పెట్టి గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కంటే అవుతుంది. నీ ప్రయత్నం కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఆడ మీ సేవ పెట్టాడు గణేష్, మీ సేవ పెట్టాడు, ఇందరు దొంగుంటూ వస్తారా? అక్కడికి వెళ్ళి కూర్చొని షాప్ దగ్గరికి జనాలు వచ్చినా రాకపోయినా ముందు అలా కూర్చొని అలా వెయిటింగ్లో ఉండాలి ఫస్ట్. అప్పుడు షాప్ చూసినోడు ఎవడో అలా ఒకడు వస్తాడు. అంతేగాని ఎవడో రావట్లేదు ఇంటికి పోయి దొంగలాడంటే వచ్చిన వాళ్ళు వెనక్కి. ఇప్పుడు గీత ఉంది, ఒకవేళ బద్దకస్తురాలు అనుకుందాం గీతని. అమ్మ మీ సబ్జెక్టులు ఎన్ని ఉంటాయమ్మా? 4 సంవత్సరాలకి నప్పి 50 సబ్జెక్టులు పాస్ అవ్వాలా. కొంతమంది అయితే ఆడు ఇప్పటికీ బీటెక్ పూర్తవదు. 50 సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే చిన్న పని అండి. 50 సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే ఎంత కృషి చేయాలి? అలా కాకుండా సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ కూకొని దేవుడే నువ్వే దిక్కంటే అవుతుందా? అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయి ఓకేతమ్మా. మన వాళ్ళు అందరం కూడా బాబు చదువు ప్రాముఖ్యం, చదవండి. మా అన్నయ్య అంటే నేను ఎంత బద్దకొస్తున్నా చెప్తున్నాను వినండి. నా కోసం బూట్లు తెచ్చి, బూట్లు అప్పట్లో షూ తెలుగులో చెప్తున్నా మీకు, ఆ బూట్లు తెచ్చి రన్నింగ్ చేయమనేవాడు. ఎందుకు నన్ను రన్నింగ్ చేయమన్నావు? ఎందుకు? నన్ను ఏదోలాగా పోలీస్ కానిస్టేబుల్ చేద్దామని ఆడి ఉద్దేశం. నేను ఎన్ని గంటలు లేచి ఉన్నా తెలుసా? రన్నింగ్ ఎన్ని గంటలు